వెల్కమ్ టు సేనా న్యూస్. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం. This is Sena News. హంద్రీ నివా కాలువలోకి ఈత కొట్టడానికి వెళ్లితే చర్యలు తప్పవు. సోమందేపల్లి ఎస్ఐ సుధాకర్ యాదవ్. సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలోని చిన్నపిల్లల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ సుధాకర్ యాదవ్ పేర్కొన్నారు. మండల పరిధిలోని ప్రవహిస్తున్న హంద్రీ నివా కాలువ వద్ద ఇటీవల కొంతమంది యువకులు, విద్యార్థులు ఈత కొట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఎండాకాలం సెలవులు ప్రారంభమైన నేపథ్యంలో పిల్లలు మరియు యువత కాలువలో ఈతకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హంద్రీ నివా కాలువలో నీటి ప్రవాహ వేగం అధికంగా ఉండడంతో లోతు తెలియకపోవడం, ప్రాణాపాయం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కాలువలలో ఈత కొట్టడం పూర్తిగా నిషేధించడం అయినది. తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేకంగా పర్యవేక్షణ ఉండాలన్నారు. గ్రామ పెద్దలు, వాలంటీర్లు, టీచర్లు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సంబంధిత శాఖలు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, ప్రమాదకర ప్రాంతాలలో పోలీస్ పహారా పెంచబడుతుందన్నారు. ఈ సూచనలు లెక్క చేయకుండా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ఎస్ఐ సుధాకర్ యాదవ్ తెలియజేశారు. కూడా హాలిడేస్ వస్తున్నాయి, కాలేజీలకి హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి తల్లిదండ్రులకి, పిల్లలకి అందరికీ పోలీసు వారి హెచ్చరిక ఏంటంటే, మనకు హంద్రీ నివా కెనాల్ ప్రవహిస్తుంది కావున అందరూ అక్కడికి ఈతకు వెళ్ళి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. కావున మీరు తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ అక్కడికి వెళ్లకుండా ఇటువంటి ప్రమాదాలకు గురి కాకుండా ఉండవలసిందిగా తెలియజేయడమైంది. ఎందుకంటే ఈ నీటి ప్రవాహం ఎంత ఉంటుంది, లోతు ఎంత ఉంటుంది అనే విషయం మనము జడ్జి చేయలేము, మనకు తెలియదు. అదేవిధంగా అక్కడ ఎక్కువ జారుడు స్వభావం, స్లిప్పరీగా ఉంటుంది కాబట్టి మనకు తెలియకుండానే మనం ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. దయచేసి మీరు ఈ ఈతకని కానీ దానికి వెళ్లకుండా ప్రమాదానికి గురి కాకుండా ఉండవలసిందిగా మనవి చేయడమైంది. ఈ హంద్రీ నివా కెనాలే కాకుండా మీ వ్యవసాయ భూముల్లో కానీ ఉన్న బావుల్లో కానీ, చిన్న చిన్న కుంటలు, చెరువుల్లో కానీ ఈతకి వెళ్ళి అక్కడ ప్రమాదానికి గురి కాకుండా మీరు ఉండవలసిందిగా మనవి చేస్తున్నాము. ఒకవేళ వెళ్ళవలసి వస్తే పెద్దల సంరక్షణలో వెళ్ళాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఇది వరలో కూడా చాలామంది ఈ విధంగా ఈతకు వెళ్ళి మరణాలు సంభవించడం జరిగింది. ఇది జాగ్రత్త మాత్రమే, జాగ్రత్తే మనకి రక్షణ. థ్యాంక్ యూ.